హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టు ద అనదర్ న్యూ వీడియో. నిన్న నైట్ ఓటీటీలో ఈ సినిమా దండోరా, అది మన శివాజీ గారు, నవదీప్, నందు వీళ్ళందరూ యాక్ట్ చేసే సినిమా అయితే ఏదైతే ఉంది కదా. మన సినిమా గురించి మాట్లాడుకోకుండా మిగతా చెత్త గురించి అంతా మాట్లాడి సినిమాని సైడ్ ట్రాక్ పట్టించిన ఉంది కదా. ఆ సినిమాని అయితే చూసినాను. నాకైతే సినిమా బ్రిలియంట్ అనిపించింది. అసలు చాలా బాగుంది. డైరెక్టర్ ఎవరు అని చూస్తే మురళీకాంత్ అంట, ఎవరో డెప్యూటీ డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. ఆయనైతే బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, బేసిక్గా ఇలాంటి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, అలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ మనం తమిళ్లో చాలా సినిమాలే చూసాం. వాళ్ళవన్నీ డిప్రెషను, సప్రెషను, ఒక సినిమాని ఒక ఎంగేజ్ చేయకుండా బోర్ కొట్టేలాగా ఉంటాయి. కానీ ఈయన ఏదైతే తీసిండో చాలా బాగుంది అది. సో అది ఈ సినిమా అయితే నేను ప్రతి ఒక్కరూ చూడమని చెప్తా. కులం అనే ఒక మన డైలీ లైఫ్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన లైఫ్స్ని అనేది అయితే కళ్ళకు కట్టినట్టు చూపించినాడు. సూపర్ ఉంది సినిమా. నేను బేసిక్గా మా ఫ్రెండ్స్, జనరల్ నా తెలంగాణ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా డిస్కస్ చేస్తూ ఉంటాను మామూలుగా, మా టాపిక్స్ అన్నీ ఏదైనా. వాళ్ళు అరే మీ ఆంధ్ర వాళ్ళకి క్యాష్ ఫీలింగ్ ఎక్కువరా, మా తెలంగాణ వాళ్ళకి క్యాష్ ఫీలింగ్ లేదనే మాట నేను చాలాసార్లు వింటున్నా. కానీ కులం అనేది ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క మూలకు పోయినా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. అది మన కళ్ళకి కనపడదు అంతే. అంటే బేసిక్‌గా ఈ ఆంధ్ర, తెలంగాణ అనే దాంట్లో మనోళ్ళకి ఎక్కువ అన్నట్టు ఆహ్, చేసేసారన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. బట్ తెలంగాణ ఎలక్షన్స్‌లో గూడా అది ఎలా ఉంటది, ఒక చావుకి, ఒక పెళ్ళికి ఎలా దాన్ని మనం కులం ఆపాదిస్తాం అనేదాన్ని సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించినాడు. బ్రిలియంట్. సో, ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని నేనైతే చెప్తాను. ఇంకొకటి, సినిమా స్టోరీని ఒక 3 ముక్కల్లో చెప్పాలా ఏంట్రా అంటే, ఒక ఊర్లో ఉండే ఒక హయ్యర్ కాస్ట్ రైతు ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక దళితుల అబ్బాయిలతో ఎవరన్నా, వాళ్ళ కులం వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే, ఆ దళిత అబ్బాయిలనెళ్లి కొట్టి వచ్చే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట అతనిది సినిమాలో. అలాంటి ఒక ఆయన కూతురు లైఫ్‌లోకి ఒక దళితుడిని ప్రేమిస్తే తర్వాత ఆయనకు జరిగిన సిట్యుయేషన్స్ ఏంటి అనేది సినిమా అనమాట. అది స్టోరీ అనమాట. దాంట్లో ఒక చావుకి గూడా కులాన్ని ఎలా ఆపాదిస్తున్నాం అనేదైతే సూపర్ బ్రిలియంట్‌గా చెప్పాడు డైరెక్టర్ మురళీకాంత్. అండ్ మెయిన్‌లీ మనం మాట్లాడుకోవాల్సింది శివాజీ గారి గురించి. శివాజీ ఈ సినిమాలో యాక్టింగ్ అయితే బ్రిలియంట్. అసలు చాలా బాగా చేశాడు. ఆయన ఆఫ్‌లైన్ క్యారెక్టర్, నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. బట్ ఒక ఏదైతే ఇన్సిడెంట్, పనికిమాలిన ఇన్సిడెంట్, మనకు పనికొచ్చే విషయాలు మనం పెద్దగా మాట్లాడుకోం కదా మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా. సో, అలాంటి ఒక ఇన్సిడెంట్ వల్ల ఈ సినిమాకి ఎట్లా ఎఫెక్ట్ పడిందనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ సినిమా థియేటర్‌లో ఎట్లా మిస్ అయినారా ఈ సినిమా అని నాకు చాలా బాధ అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ థియేటర్‌లో చూసింటే ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండేదేమో. చాలామంది ఈ సినిమా చూడలేదు. ఇది 2025 డిసెంబర్‌లోనే రిలీజ్ అయింది. నేను కూడా అప్పుడు సినిమా చూడలేదు. బట్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే మనం ఇదొక డైలీ లైఫ్‌లో ఈ ప్రాబ్లమ్‌లాగా చూడం. ఎందుకంటే అది మన వరకు రాదు కాబట్టి. అవతల దళితులకి ఏదైతే ఉంటదో అది వాళ్ళ సీరియస్ ప్రాబ్లమ్ అయినా గూడా మనకది పెద్ద ప్రాబ్లమ్‌లాగా అనిపియదు. బేసిక్‌గా నాకు నిన్ననే అనిపిచ్చింది. మామూలుగా రెగ్యులర్‌గా హెయిర్ కట్ చేపించుకొనొస్తే ఇంటికొచ్చి స్నానం చేసి లోపల రారా అని చెప్తారు. బయట వాష్‌రూమ్ ఉంటది గదా. ఆహ్, అది ఎందుకు అని అడిగా నిన్న. అడిగితే మళ్ళీ మా మదర్ వచ్చేసి అది హెయిర్ ఇట్లా ఇంట్లో పడకూడదు, అది దరిద్రం అన్నట్టు చెప్పింది. కానీ దాని స్టార్టింగ్ పాయింట్ ఏంటని ఎతికితే, బికాస్ ఆఫ్ ఒక క్యాస్ట్ పీపుల్‌ని వాళ్ళని ముట్టుకొనొస్తాం కాబట్టి, ఇంట్లోకి వచ్చే ముందర స్నానం జేయాలి అనే కాన్సెప్ట్‌లో తయారైన పద్ధతది. లైఫ్‌లో మనం చాలా నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. అవన్నీ కొన్ని అన్‌లెర్న్ జేసుకోవాలి అనే నాకు అది ఎప్పుడు అనిపిస్తా ఉంటది. దాంట్లో కొన్ని ఇది గూడా అనమాట. ఎందుకంటే, అంటే బేసిక్‌గా అన్‌హైజీనే లెండి. కటింగ్ చేసుకొని అట్లే పనులు చేసుకోకూడదు. బట్ దాని స్టార్టింగ్ పాయింట్ ఏంది అనేది ఆహ్, తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అది. అండ్ ఇంకొకటి, సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ గూడా, ఈవెన్ బిందు మాధురి గారి క్యారెక్టర్ ఉంటది. సూపర్. ఆమె యాక్టింగ్ బోల్డ్‌నెస్ చాలా బా చేసింది. అండ్ నవదీప్ గారి క్యారెక్టర్ గానీ, మన నందు గారు, హి ఈజ్ ఆల్సో డిడ్ వెరీ వండర్‌ఫుల్. అండ్ రాధ్య అని ఒక అమ్మాయి ఉంటది, చిన్న పాప. షీ ఈజ్ సూపర్.
ఈ సినిమాని డైరెక్టర్ మురళీకాంత్ గారు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసినట్టు అనిపిస్తా ఉంటది చాలా సీన్స్. మనం మనిషికి ఒక చావు తర్వాత అంత్యక్రియలు అనేది మనం అట్ లాస్ట్ వాళ్ళకిచ్చే ఒక రెస్పెక్ట్. దానికి గూడా ఒక కులం వాళ్ళు ఎంత తర్వాత ఎంత డీగ్రేడ్‌గా చూస్తున్నాం వాళ్ళని అనేదైతే సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించినాడు. సూపర్ అసలు. అది అంటే అండర్‌లైన్‌గా చెప్పాలనుకున్న పాయింట్లు అండర్‌లైనింగే చెప్పాడు. కొన్ని మెయిన్ పాయింట్స్‌ని మెయిన్‌గా అడ్రెస్ చేశాడు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్, మెయిన్‌గా సినిమాలో ఇంకో డైలాగ్ ఉంటది. శివాజీ గారిది. "నా మత్తు రాత్రి తాగిన కల్లు గాదు. రాత్రి తాగితే పొద్దున దిగిపోవడానికి. ఆహ్, కులం అనే మత్తులో నేనున్నాను. అది దిగడానికి నాకింత టైం పట్టిందని" ఆహ్, సూప్ ఒక డైలాగ్ ఉంటది. అదైతే నాకు రియల్లీ చాలా బాగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. సో గైస్, నేనేం చెప్తానంటే, సో ఈ సినిమానైతే అందరూ చూడాలి ప్రతి ఒక్కరు. నేను ఓటీటీలో చూసినాను. ఓటీటీలో చూసినా కూడా ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒకటే. ఈ సినిమా ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి సినిమాలకు మంచి రీచ్ వస్తాయి. ఇలాంటివి ఇంకా వస్తాయి. అంటే మనకు గూడా ఇంకా తెలుస్తాయండి. మనం ఏదో ఆహ్, సిటీలలో బతికే అంటే మనకి సిటీలలో కొంచెం టౌన్‌లలో ఉన్న వాళ్ళకేంటంటే క్యాస్ట్ అప్రెషన్ అంటే ఇప్పుడు జనరల్‌గా మనం వింటాంటాం. "అరేయ్! ఎక్కడుందిరా క్యాస్టు? అందరు సేమ్ స్కూళ్ళలో తింటున్నాం. ఒకే దగ్గర తింటాం. ఒకే దగ్గర ఉంటున్నాము. ఒకే దగ్గర స్టే చేస్తున్నాము. అందరు ఫ్రెండ్స్ కలిసే ఉంటాం గదా! క్యాస్ట్ ఎక్కడుంటది" అని. అది మనకి ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ ఎక్కడ అనిపిస్తదంటే ఇక్కడే మ్యారేజ్ ఇలాంటి చావులు వచ్చినప్పుడు వాళ్ళని మనం జూసే విధానం ఏదైతే ఉంటదో అవతల సైడ్ నుంచి పర్స్పెక్టివ్ మనకసలు అర్థం గాదు. సో, అందుకు ఈ సినిమా చూడండి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నా. సో, ప్లీజ్ డూ వాచ్ ఇట్ గైస్. అండ్ మీరు గూడా మనం చిన్నప్పటి నుంచి చానా నేర్చుకుంటున్నాం. కొన్ని అన్‌లర్న్ జేసుకోవాలి అవి థింగ్స్ ఏవైతే ఉంటాయో. సో, అదనమాట నాకు. అండ్ ఇంకొకటి ఇదేదో క్యాస్ట్ గురించి కదా అనేసి మనకెందుకులే అని ఈ సినిమాని చూడకుండా ఏదో బోరింగ్ ఉంటదనుకోవద్దండి. సినిమా అయితే సినిమా సెన్సిబిలిటీస్‌ని ఎక్కడ మిస్ చేయకుండా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్‌ని క్రిస్టల్ క్లియర్‌గా చాలా బాగా చెప్పారు. నాకిదే ఒక ప్రాబ్లమ్ తెలుగు సినిమాలో ఏందంటే మనోళ్ళు ఎప్పుడు కూడా క్యాస్ట్‌ని డిస్క్రిమినేట్ చేసి చూసే కైండ్ ఆఫ్ సినిమాలు చాలా తక్కువ తీస్తారు. దాంట్లో ఇదొకటొచ్చింది. అండ్ ఒకవేళ చెప్పినా గూడా రియాలిటీకి చాలా దూరంలో తీస్తా ఉంటారు. అది పేరు తీసుకోకుండా అట్లా. అండ్ ఇంకొకటి క్యాస్ట్ అనేది ఈ సినిమాలో ఇంకొక పాయింట్ ఉంటది. క్యాస్ట్ అనేది ఎప్పుడు గూడా హై క్లాసు, లో క్లాసు వీళ్ళ మధ్యనే జరుగుతా ఉంటది అన్నట్టు మనకు పర్సెప్షన్ ఉంది గదా! సొసైటీలో ఏదైతే. కానీ దళితుల్లో ఉన్న వాళ్ళలో గూడా మా క్యాస్ట్ వేరు, మీ క్యాస్ట్ వేరు అనే ఒక ఏమంటారు వివక్ష వాళ్ళలో గూడా ఉంది అనేదైతే సినిమాలో చెప్పారు. అది చాలా బాగా నచ్చింది. అది రియాలిటీలో గూడా చాలా చోట్ల నేను గూడా అబ్జర్వ్ చేశాను. సో, అదే అనమాట. అది ఏదైతే చెప్పడం అయితే ఉందో అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ సినిమాలో మ్యూజిక్ గానీ ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. ఫస్ట్ సీన్‌లోనే మనకి ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంటది. అరే! మనమెందుకు ఇంత దూరం ఎళ్లి హ్మ్. అంత్యక్రియలు చేసుకోవాల్సిందనొస్తుందనేసి ఒక బాబు అడుగుతాడు. అండ్ ఆ ఫస్ట్ సీన్‌లోనే ఓట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో లైక్ అంటే మనం ఒకడంటాడు ఇట్లా డబ్బులియ్యకపోయినా నేనీసారి ఓటెయను అని. ఇయ్యకపోతే ఏందిరా నీ ఓటు ఎవడో ఒకడేసుకుంటాడు. ఆహ్, తీసుకొని వాళ్ళకే ఏద్దామన్న ఒక డైలాగ్ అలాంటివన్నీ చాలా చాలా బాగా రాశాడు. ఆ ఫ్రేమ్ గూడా నాకి లిటరల్లీ చాలా బాగా నచ్చింది. సో, ఇది గైస్ నాకీ 'దండోర' సినిమా జూసినాక అనిపిచ్చింది. నేనైతే ప్రతి ఒక్కరిని చూడమని చెప్తాను. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ. జై హింద్.